ಹೋಪ್ ನಿಮ್ಮೆಲ್ರಿಗೂ ನಾನು ಆಡೋ బిగ్ గేమ్ బాస్ ఇಷ್ಟ. 7-8 అత్యధిక నెగిటివిటీ సాధించిన కంటెస్టెంట్ ఎవరు అంటే దాదాపు ఆడియన్స్లో సగానికి పైగా శోభా శెట్టి పేరే చెప్తారు. ఎందుకంటే ఆ రేంజ్లో శోభా శెట్టి టార్చర్ చేసింది. ముఖ్యంగా ఇతర కంటెస్టెంట్లకు బీపీ తెప్పించి వాళ్ళను బెజర్ చేయడంలో శోభా శెట్టి వెన్నతో పెట్టిన విద్య. ఆ సూత్రంతోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో దాదాపు 14 వారాలు నెట్టుకుంటూ వచ్చేసింది. ఫినాలేకి ఒక్క అడుగు దూరంలో ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఇటీవల శోభా శెట్టి బిగ్ బాస్ కన్నడ సీజన్ 11లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరిగా రాని తెలుగుతోనే ఎరగదీసిందంటే మాతృభాష కన్నడలో ఇచ్చి పడేస్తుందని అంతా అనుకున్నారు. కానీ వారం తిరిగేసరికి శోభా శెట్టి ఏడుపు అందుకుంది. నన్ను పంపేయంట్రా బాబు అంటూ మొరపెట్టుకుంది. మరి అంతగా అసలు ఏం జరిగిందంటే బిగ్ బాస్ కన్నడ సీజన్ 11లో కూడా నేడు ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ వారం శోభా శెట్టి కూడా నామినేషన్లో ఉంది. తాజాగా వదిలిన ప్రోమోలో అయితే శోభా శెట్టి నువ్వు సేఫ్ అంటూ కిచ్చా సుదీప్ చెప్పారు. దీనికి శోభా శెట్టి ఏడుస్తూ సార్ హౌస్లో ఉండడం నా వల్ల కావడం లేదు, నేను సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోతా అంటూ చెప్పింది. దీంతో అవాకైన హౌస్మేట్స్ అండ్ సుదీప్ నువ్వు సేఫ్ అయ్యావు, నిన్ను ఎలా ఎలిమినేట్ చేస్తా, నీ ఫ్యాన్స్ నిన్ను నమ్మి ఓట్లు వేశారు, మేము వాళ్ళని హర్ట్ చేయలేం అంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా సరే వినకుండా నా వల్ల అవ్వట్లేదు సార్, నేను నా ఫ్యాన్స్ అంచనాలను రీచ్ కాగలననే నమ్మకం లేదు, దయచేసి నన్ను పంపేయండి అంటూ శోభా శెట్టి వేడుకుంది. దీంతో సుదీప్కి బీపీ తన్నేసి సరే అయితే రా, నీ కోసం డోర్ ఓపెన్ చేస్తున్నా అంటూ సాకిచ్చారు. అయితే శోభా శెట్టి బయటికి రాకూడదా సార్, నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఏం చేయాలో ఆలోచిస్తూ అంటూ ప్రోమోలో చెప్పింది. ఈ డబుల్ యాక్షన్ చూసి తోటి కంటెస్టెంట్లు తెల్లముఖం పెట్టారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు బిగ్ బాస్లో అందరినీ గడగడలాడించిన శోభా శెట్టి అక్కడికి వెళ్ళి ఇలా ఏడుస్తుంటే అంతా తెలుగు ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది అయితే అక్కడ హౌస్ మన నాగార్జునలా కాదు, తేడా వస్తే తాట తీస్తారంటూ కామెంట్స్ పెడుతున్నారు.